ఓం నమో వెంకటేశాయ. మన భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనం 2026 ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రోజున ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం. సాధారణంగా మాఘమాసం అంటేనే ఎంతో పవిత్రమైనది. అందులోనూ ఈ రోజు ఒక ప్రత్యేకమైన నక్షత్రం మరియు తిథి కలయిక వచ్చింది. ఈ రోజు మనం చేసే చిన్న దైవకార్యానికి కూడా రెట్టింపు ఫలితం ఉంటుంది. అసలు ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ పనులు చేయకూడదు, ఎటువంటి దానాలు చేస్తే మంచిది అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ రోజు పంచాంగ వివరాలను పరిశీలిస్తే ఈ రోజు ఫిబ్రవరి 3, 2026 వారం మంగళవారం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మాఘమాసం, కృష్ణపక్షం అంటే బహుళపక్షం. ఈ రోజు తిథి విదియ రాత్రి వరకు ఉంటుంది. ఇక నక్షత్రం విషయానికొస్తే ఈ రోజు రాత్రి 10:10 వరకు మఖ నక్షత్రం ఉంటుంది. ఈ రోజు ఉన్న ప్రధాన విశిష్టత ఏమిటంటే మాఘమాసంలో మఖ నక్షత్రం రావడం. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు మరియు దీనిని పితృనక్షత్రం అని కూడా పిలుస్తారు. దానికి తోడు ఈ రోజు మంగళవారం కావడం వల్ల కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. ఈ కలయిక వల్ల మనకు 2 రకాల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మొదటిది కుజ దోష నివారణ. మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు. ఎవరి జాతకంలోనైతే కుజదోషం ఉందో లేదా ఎవరికైతే వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో వారు ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం చాలా మంచిది. రెండవది పితృదోష నివారణ. మఖ నక్షత్రం పితృదేవతలకు సంబంధించినది కాబట్టి ఈ రోజు మీ పూర్వీకులను తలుచుకుని వారికి నమస్కరించుకోవడం లేదా కాకులకు అన్నం పెట్టడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే మాఘమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని మన శాస్త్రం చెబుతోంది. మరి ఈరోజు మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, పరిహారాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా దీపారాధన. ఈ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మాఘమాసంలో నువ్వుల నూనె దీపం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. అలాగే పారాయణం విషయానికి వస్తే ఈ రోజు మంగళవారం కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానం విషయానికి వస్తే మాఘమాసంలో నువ్వుల దానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ రోజు మఖ నక్షత్రం కాబట్టి పేదవారికి నువ్వులతో చేసిన పదార్థాలను లేదా అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. వీలైతే కుమారస్వామికి లేదా దుర్గాదేవికి ఎర్రటి పూలతో అర్చన చేయండి. అయితే ఈ రోజు మఖ నక్షత్రం కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎవరితోనూ అనవసరమైన గొడవలకు, వాదనలకు దిగకండి. మంగళవారం ఉగ్ర స్వభావం ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి లేదా దూర ప్రయాణాలకు ఈ రోజు అంత అనుకూలం కాకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ రోజు పూర్తిగా మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. చివరగా ఫిబ్రవరి 3, 2026 నాడు మీ పూర్వీకులను స్మరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో కొలవండి. ఆ దేవుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ.